ఎట్టకెళ్లకు ప్రభాస్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్న ఫౌజీ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ఫిక్స్ అయిపోయింది. గత 2 వారాలుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ అందరూ కొత్త పోస్టర్ ని విడుదల చేస్తూ డిసెంబర్ 3 రిలీజ్ అవుతుందని అధికారికంగా ఫిక్స్ చేశారు. ఈ ఒక్క పోస్టర్ తో సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది భయ్యా. ప్రభాస్ లుక్, రిలీజ్ టైమింగ్, సినిమా బ్యాక్ డ్రాప్ ప్రతి అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ రిలీజ్ డేట్ వెనక కూడా పెద్ద ప్లానింగ్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన 2 యూనిట్లు హైదరాబాద్ లో ఒకేసారి పనిచేస్తున్నాయి. ఒకవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్, విఎఫ్ఎక్స్ పనులు కూడా ఫుల్ స్పీడ్ లో కొనసాగుతున్నాయని సమాచారం అందింది. అంటే ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా అనుకున్న డేట్ కి సినిమాని తీసుకురావాలి టీం ప్రధాన లక్ష్యం కనబడుతుంది. గతంలో చాలా భారీ సినిమాలు వాయిదాలు పడిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. కానీ ఫౌజీ విషయంలో అలాంటి పరిస్థితి రాకూడదని నిర్మాతలందరూ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు దీంట్లో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే డిసెంబర్ చివరి వారాన షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రం అయితే రిలీజ్ కి రెడీ అవుతుంది. అలాంటి సమయంలో డిసెంబర్ మొదటి వారం రావడం అనేది ఫౌజీ మూవీకి భారీ అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది భయ్యా. ఇదే స్ట్రాటజీని గతంలో పుష్ప 2 కూడా అదే ఫాలో అయిపోయింది. మొదటి 2 వారాల్లో బాక్స్ ఆఫీస్ ని పూర్తిగా డామినేట్ చేసి భారీ కలెక్షన్లు అయితే రాబట్టుకుంది. ఇప్పుడు మాత్రం అదే ఫార్ములాను ఫౌజీ మూవీ కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది మాత్రం కొత్తగా రిలీజ్ అయిన పోస్టరే. ఈ పోస్టర్ ను ఒక్కసారి చూసిన వాళ్ళందరికీ గూస్ బంప్స్ రావడం మాత్రం గ్యారెంటీ అనే చెప్పుకోవచ్చు. ఛాతీపై చొక్కా లేకుండా వర్షంలో పూర్తిగా తడుస్తూ చేతిలో భారీ తుపాకీతో చుట్టూ వందలాది శవాల మధ్య కూర్చొని ఉన్న ప్రభాస్ లుక్ చూస్తుంటే ఇది సాధారణ వార్ మూవీ కాదని స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రతి ఎమోషన్ పోస్టర్ లో కనిపిస్తుంది. చాలా మంది అభిమానులు కూడా ఈ పోస్టర్ ను ప్రభాస్ కెరీర్ లో ద బెస్ట్ పోస్టర్ గా చూస్తున్నారు. అయితే ఈ పోస్టర్ వెనక ఉన్న కథ మాత్రం చాలా భారీగా మరియు ఆసక్తికరంగా ఉందని ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది. సమాచారం ప్రకారం ప్రభాస్ గారు ఈ సినిమాలో ఒక బ్రాహ్మణ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే అతను భారత సైన్యంలో కాదు, అప్పటి బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు. ఒక భారతీయుడు బ్రిటిష్ సైన్యంలో ఎందుకు చేస్తున్నాడు, అతని జీవితంలో జరిగిన సంఘటన ఏమిటి, అసలు అక్కడ నుండి దేశభక్తి అనేది ఎలా పుట్టింది, అతని ఆలోచనలను అన్నింటిని మార్చిన సంఘటన ఏమైనా ఉందా, ఇవన్నీ ఈ మూవీలో చాలా భావోద్వేగంతో చూపించనున్నారని సమాచారం అందింది. అంతేకాదు ఈ కథ మాత్రం 1932 కాలం ప్రధాన బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. అప్పటి బ్రిటిష్ పాలన, స్వతంత్ర ఉద్యమం, దేశంలో జరుగుతున్న రాజకీయ మార్పులు, ప్రజల బాధలు ఇవన్నీ కథలో చాలా సహజంగా కనిపించబోతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ ఆలోచనలు, స్వతంత్ర పోరాటం, దేశభక్తి భావాలు హీరో జీవితాన్ని ఎలా మార్చాయి అనే అంశం సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవచ్చని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. మొదట మాత్రం ఈ సినిమా ఒక అందమైన ప్రేమ కథలా ప్రారంభమవుతుంది. హీరో హీరోయిన్ మధ్య చాలా అందమైన, హృదయాన్ని తాకేలా ఉండే కొన్ని సీన్స్, కానీ కథ మాత్రం కొంచెం ముందుకు వెళ్లే కొద్ది పరిస్థితులు అయితే చాలా మారిపోతాయి. ప్రేమ కోసం మొదలైన ప్రయాణం దేశం కోసం ప్రాణాలు అర్పించే అంత స్థాయికి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి సినిమా పూర్తిగా ఒక భారీ వార్ డ్రామాగా మారిపోతుంది. ఈ ట్రాన్సాక్షన్ కు డైరెక్టర్ అను రాఘవపూడి చాలా ఎమోషనల్ గా తెరకెక్కించారని యూనిట్ సభ్యులు అయితే చెబుతున్నారు. అను రాఘవపూడి అంటే ఎమోషనల్స్ కు తెరపై అద్భుతంగా చూపించే వ్యక్తి. ఆయన గత సినిమాలో ప్రేమను ఎంత అందంగా చూపించారో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైరెక్టర్ మొదటిసారి భారీ యుద్ధం డైరెక్షన్ లో సినిమా చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని అయితే పెంచేసింది. ప్రేమ, దేశభక్తి, త్యాగం, ఆశ్చర్యం మరియు మంచి యాక్షన్ కూడా ఈ 5 అంశాలను గట్టిగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. సినిమా విజువల్స్ గురించి కూడా ఇండస్ట్రీలో అయితే గట్టిగా వినిపిస్తుంది టాక్. విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ డిజైన్స్, యుద్ధం సన్నివేశాలు, సెట్లు, సినిమాటోగ్రఫీ ప్రతి అంశం అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల కోసం అయితే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంట భయ్యా. హాలీవుడ్ స్థాయి యుద్ధాలన్నీ ప్రేక్షకులకు అందించేలాగా ప్రతి ఫ్రేమ్ అయితే గట్టిగా డిజైన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అభిమానుల దృష్టి అయితే ఎక్కువగా స్పిరిట్ మీదే ఉండేది. సందీప్ రెడ్డి వంగ సినిమా కాబట్టి సహజంగానే ఉంటాయి, ఆకాశానికి అందుతున్నాయి ఆశలని. కానీ ఫౌజీ ట్రైలర్ విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుందని సినిమా యూనిట్ అయితే ధీమాగా చెబుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో అందరూ స్పిరిట్ కంటే ఫౌజీ మూవీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు భయ్యా. అంటే కంటెంట్ పై టీమ్ కి ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థమైపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భయ్యా, ఇది ప్రభాస్ గారి కెరియర్ లో మొదటి ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్ ఫిల్మ్ అంట. ఇప్పటి వరకు ఆయన మాత్రం ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. కానీ బ్రిటిష్ కాలం నాటి ఒక సైనికుడి పాత్రలో కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి. అందుకే ఈ సినిమా మాత్రం ఆయన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం అయితే ఉంటుంది. హీరోయిన్ గా కొత్త నటి ఇమాన్విన్ హీరోయిన్ గా నటిస్తుండగా సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ గారు అందిస్తున్నారు. సీతారామం తర్వాత హను రాఘవపూడితో ఆయన మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సంగీతంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు, యుద్ధ నేపథ్య సంగీతం అన్నిటికీ ఆయన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు అయితే ఎంతో భావిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం గత కొన్నేళ్లుగా బాక్స్ ఆఫీస్ కు ఎంతో అదృష్టమైన సందర్భంగా మారిపోయింది. అఖండ, యానిమల్, పుష్ప 2 వంటి సినిమాలు ఈ సీజన్ లోనే భారీ విజయాలు అయితే సాధించాయి భయ్యా. ఇప్పుడు మాత్రం అదే జాబితాలో ఫౌజీ మూవీ కూడా చేరనుంది. మరి ప్రభాస్ గారు మరో ఇండస్ట్రీ రికార్డ్ ను సృష్టిస్తారు, అనురాగపురి తన కెరీర్ లో అతిపెద్ద భారీ హిట్ నైతే అందుకుంటారా అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం మాత్రం డిసెంబర్ 3 అయితే థియేటర్ లో కనిపిస్తుంది. మరి మీ అందరి అభిప్రాయం ఏమిటి? మరి ఫౌజీ పోస్టర్ మీకు ఎలా అనిపించింది? మరి ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందా, లేక ప్రభాస్ గారి కెరీర్ లో మరో చరిత్ర సృష్టిస్తుందా?
ఇస్తుందా? మరి మీ అభిప్రాయాలన్నీ కామెంట్ లో తప్పకుండా తెలపడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఇంకా ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి ఫైనల్ గా ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.